హలో గైస్, ఆల్రెడీ మీరు thumbnail చూసే వచ్చి ఉంటారు. మనం ఇప్పుడు సలార్ రెండో ట్రైలర్ వచ్చింది, దానికి కూడా రియాక్షన్ ఇద్దాం. ఫస్ట్ ట్రైలర్కి ఇచ్చాం, మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా చేశారు అన్నారు. సో సెకండ్ ట్రైలర్ కూడా మనం రియాక్షన్ ఇస్తాం, జెన్యూన్ రియాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ట్రైలర్ చూసినట్లయితే 2 నిమిషాల 54 సెకండ్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుదాం. చెప్పరా దరడి ఓపెన్ చేయి. ఎవడు ఫస్ట్ మేకులు కొడుతున్నాడు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. చిన్న గుంటడు అంత పెద్దోని కొడేస్తున్నాడు భయ్యా. కరెంట్ షాక్ కొట్టలేదా ఇలా పట్టుకున్నప్పుడు? చూసారా ఇలా పట్టుకుని జూ అన్నది. అప్పుడు హంబుల్ ఫిలిమ్స్ అయితే కరెక్ట్ గా టైమింగ్ బాగుంటది. అది కాదు బా మగధీరా అలాగల్లే కేజీఎఫ్ వస్తుందేమో. అది కాదు బా మగధీరా అలాగల్లే బ్యాక్గ్రౌండ్ లో మాస్కులు పెట్టర్రా. మంగళవారం మాస్కులు. సుల్తాన్ ఆ బ్యాక్ ఎక్కడో చూసినట్టు మీరు గమనించండి ఒకసారి బ్యాక్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. లొకేషన్లు మాత్రం బాగున్నాయి భయ్య. ఎంత పెద్ద సమస్య వచ్చినా నరికేస్తున్నారు, వైలెన్స్ గట్టుకుంది. ఇంకా హీరో రాలేదు. బా చుట్టూ ఫారెస్ట్ లాగా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కేజీఎఫ్. ఇది బాగా చెప్తున్నారు ఫస్ట్ నుంచి, అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. కేజీఎఫ్ ఎలా ఉంది దాన్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు ఇది చేశారు అంటే మనకు మినిమం ఉంటుంది. అదే ఒక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు. కేజీఎఫ్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? రెంచ్లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? అంటే ఇక్కడ మనకేంటంటే మనోడు మెకానిక్, ఏ బండ్లు మెకానిక్ ఏదో రెంచ్లు స్పానర్లు అంటున్నారు. రెంచ్లు స్పానర్లు బయటికి చేస్తారు. డైలాగే మెకానిక్ నీ గన్ కోసం ఏం తెలుసు అని. అలా చూసినట్లయితే RRR లో అల్లు అర్జున్ అదే ఎంకరేజ్ చేయరా. RRR లో రామ్ చరణ్ ఏం చేస్తాడు? రామ్ చరణ్ కాదు, NTR ఏం చేస్తాడు? లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెకానిక్ కింద కదా చేస్తాడు. దేనికి? రాయల్ ఎన్ఫీల్డ్. ఇలా ఈ మెకానిక్ అస్సలు నమ్మకూడదు. వాళ్ళు మెకానిక్ వేషం అంతే. వెనకన గ్యాంగ్ స్టార్ లో లేదా అడివోలో కొమరం భీముల్లో అలాంటి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. చూద్దాం. కానీ నేనేంటి NTR ను మర్చిపోయాను. RRR అల్లు అర్జున్ అన్న జగన్ ఏం సోకే గన్లో కేజీఎఫ్ లో ఒకటే గన్ను, ఇందులో అలాంటి 10-15 కొట్టేసాడు. వరుస పెట్టి దింపేశాడు. అంటే కొంచెం ప్రభాస్ సైడ్ వైలెన్స్ అయినా వచ్చాడు అన్న ఎంట్రీ బండి మీద ఇచ్చాడు. అరే హిందీలో మాట్లాడితే ఎలా భయ్? హిందీలో మాట్లాడితే ఎలా? మనం తెలుగు పక్కా తెలుగు అది ఏటన్నా నాకు తెలియదు. అంటే నేనున్నాను నీకే ధైర్యంగా, నువ్వు కొట్టుపో అని. అగ్గిలో కట్టుకున్నా, ఇలా అంగల్లో కాలిపోయింది. ఫైర్లో గట్టిగా వాడుతున్నా. బా సిగరెట్ ఇలాగని ఇలా స్వాగ్ ఉంది భయ్యా. చూడు నానిగడు ప్రభాస్ అన్న స్వాగ్. ఇప్పుడు ఇంతకీ మనోడు దేవా సలారా? ఆ టెన్షన్ నాకు ఉంది. తెలియదు. మెకానిక్ ప్రస్తుతానికి మెకానిక్. వా ఈ 2 కత్తులు మాత్రం గట్టిగా వాడుతున్నాడు. ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఒకడు ఏదైనా తెచ్చిచ్చేవాడు అట్ట. డెలివరీ స్విగ్గీ అలాంటివి కాదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ప్రాణాలు అయ్యి కింగ్డమ్ ఫ్రీడమ్ అది ఏదైనా తెచ్చేస్తా. వద్దనుకున్నది వద్దనుకున్నది ఏదైనా అంతం చేస్తాడు, కావాలనుకుంటే ఏదైనా తెచ్చేస్తాడు. అది అంటే ఒక మనిషికి ఎంత గట్స్ ఉన్నాయంటే
ఆడు వద్దనుకుంటే దాని జోలికి వెళ్ళడు, కావాలనుకుంటే వదలడు, ఏదైనా తీసుకొచ్చేస్తాడు. తెచ్చేస్తాడు. అది బాగుంది. మెకానిక్ చెప్పానా, ఇది అక్కడ సీను. ఆ. వీడికి ఎంగేన కోసం ఏం తెలిసిన టప్ 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 కాల్చి చూపించాడు. అరే నేను మెకానిక్ ని కాదురా, మెకానిక్ అన్నది ఒక వేషధారణం. ఎస్, ఇట్స్ ఏ రోల్. చూసా, వీడు చేసేదే ఒక రోల్, సారీ ప్రభాస్ అని చేసేదే ఒక రోల్, మళ్ళీ అందులో కూడా ఇంకో రోల్, రెండు రోల్, డబల్ రోల్ అంటారు. ఎగ్ రోల్, చికెన్ రోల్. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ముందు హీరోయిన్ కి ఇచ్చిందే ఒక డైలాగ్, అది కూడా ముందుందా, ఐ నీడ్ ఏ డ్రింక్, ముందుందా, ఐ నీడ్ ఏ డ్రింక్. ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి అంటే మందు ఉందా, ఆ డైలాగ్ ఏంటి భయ్యా? ఎవరికి ఒక డైలాగ్ ఇచ్చాడు, అది కూడా మందు ఉందా, సిగరెట్ ఉందా, మంచింగ్ ఉందా, ఎలాంటి ఇస్తే ఎలాగా ఫ్యాన్స్ అట్ అయిపోవు. 2 నిమిషాలు 54 సెకండ్లు 4 సెకండ్లు ఉంది అన్య. సరే అక్క, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అమ్మా, అంతేగా అంతేగా డైలాగ్ చాలు, ఏమంటారు, ఏరా అన్న చాలా డైలాగ్, ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్ అది వేరే లెవెల్ ఉంది భయ్యా. ట్రైలర్ తర్వాత మాట్లాడే డైలాగ్ అన్ని చూసావా? ఫస్ట్ టీజర్ మాట్లాడలేవు, సెకండ్ ట్రైలర్ లో మధ్యలో వస్తాడు. సినిమాలో అయినా మాట్లాడటం రా, నేను చూడనివ్వరా. ఆ వాయిస్ బాగుంది కదా, మాట్లాడటండి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. చాలా వైలెన్స్ ఉంది. బాబా బాబా కాన్సార్ లో కాన్సార్ అనే బాగా చూపించాడు. చాలా ఫైట్ ఉంది, ఇదంతా బ్యాటిల్ గ్రౌండ్స్ లా ఉంది. వీళ్ళందరూ చూసారు నైజీరియా, అదే నౌరుంగు గరుంగు చాలు వాళ్ళు తెప్పించుకున్నారు కదా. అబ్బా, క్యాలిక్యులేటర్ అటుకెళ్తే ఏం లెక్క పెట్టలేం, అంటే అన్ని ఉంటాయి, అంటే అంత మందిని వేసేస్తాడు. శవాలు అన్ని ఉంటాయి, టిక్ టిక్ అని కొడతాయి. క్యాలిక్యులేటర్ కొట్టలేం కదా మరి. మనోడు ఒళ్ళు గట్టి పెంచాడు. కాన్సర్ ఎరుపెక్కాల లెక్క పెట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను. పిచ్చోడు ఎవరో పిచ్చోడు, ఇంకెవడు, ప్రభాస్ అన్న మెకానిక్ గట్టుకుంటది. అయితే పిచ్చోడు అన్నాడంటే, పిచ్చోడు అన్నాడంటే పిచ్చి పిచ్చిగా సావగొడతాడని అర్థం. ఎవరు కూడా ఏంటి చెప్పాడు, పిచ్చోడు నే పిచ్చోడు అన్నాడా? ఇప్పుడు చూడండి, పిచ్చోడు బా మండే నిప్పుతోనైనా ఆహా కాన్సర్ తడాలట, ఎరుపెక్కాలి, ఎరుపెక్కాలి. అయితే నిప్పుతోనైనా, లేదంటే రక్తం అంటాడు. అది వాళ్ళ రక్తం, అది point. అది పాయింట్. చూడు చూడు, సాహోలో ఏరా రక్తం వచ్చేలా కొట్టారంటే, అవును బాస్, కాకపోతే అది వాడి రక్తం కాదు, మన వాళ్ళ రక్తం. అది ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్, అది డైలాగ్. సలార్ అయితే పేరు సలార్. అయితే సలార్. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకడు దేవా, ఇంకోటి ఇంకొకటి సలార్. 2 నిమిషాల 54 సెకండ్ల టైం తెలియకుండా అయిపోయింది. టీచర్ బా, అమ్మవాడు ఇంకో వచ్చింది మళ్ళీ. స్నేహితులు అయిపోతారు. అది ఇప్పుడు ఏంటంటే, ఒక ఊరిని, ఒక కొందరు కింద బానిసగా ఉన్న ఊరిని కాపాడడానికి ఇద్దరు బాగా మిత్రులు భర్త శత్రువుల కింద మారుతారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఈడు వాళ్ళతో చేయగలుపుతాడు. ఎవరితో, ఎవరైతే ఈ ఊరిని బానిసల్లా చూస్తున్నారో వాళ్ళతో చేయగలిపి వీడితో శత్రుత్వం పెంచుకొని వాళ్ళ బొక్కలన్నీ తెలుసుకొని ఊరిని సేవ్ చేస్తారన్నది నాకు క్లియర్ గా అర్థం అవుతుంది. బాగానే అర్థమైంది. మరి ఎటనుకున్నా ఐక్యూ లెవెల్ 123 ఏమైందిరా. అది దీన్ని బట్టి ఏంటంటే, ఒక సినిమా మొత్తం ఒక ఊరిని కాపాడడానికి, ఊరి ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వడానికని క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఇద్దరు ఫ్రెండ్స్ సేవ్ చేశారనమాట, ఒక డ్రామా క్రియేట్ చేసి సేవ్ చేశారు. సో అంటే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ ఉంటది. ఒక ఊరిని కాపాడడానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఒక బానిస కింద ఎలా బతికారు, ఇవన్నీ మనకి చూపెడతారు. నాకు తెలిసి వైలెన్స్ గట్టిగా ఉంటది, కనబడిపోతుంది. అది మోర్ దెన్ వైలెన్స్ అంటే RRR లా. ఇంకొక మాట గట్టిగా చెప్పాలంటే, ఫ్యాన్స్ కి ఫెస్టివల్ ముందే వస్తుంది. అందరికి పొంగల్ ఫెస్టివల్ ఉంటది వచ్చే నెలలో, కానీ ఈ డైహార్డ్ ఫ్యాన్స్ కి, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ నెలలోనే వస్తుంది ఫెస్టివల్. గట్టిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ సినిమాతో మీరు క్రిస్మస్ చేసుకోవాలి.
క్రిస్మస్ పొంగల్ అన్ని ఈ కొట్టి సినిమా తర్వాత December 1st 31st న్యూ ఇయర్ చేసుకోవాలి. ఆ సినిమా ఉంచుకొనే పొంగల్ చేసుకోవాలి. అంటే ఎన్ని ఇంకా ఇది చేసుకోవాలి? పార్ట్ 1 అది 1 సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే అగ్గి రక్తపాతం ఇవన్నీ గట్టిగా ఉంటాయి. ఉంటాయి ఉండొచ్చు, ఉంటాయి. కాకపోతే బాగుంది. సీజ్ ఫైర్ అంటే చెప్పు. సీజ్ ఫైర్ అంటే మనం చెప్పకూడదు, వద్దు. మీకు సినిమా తెలుసు. చూడు, అప్పుడు దాని అర్థం నీకు తెలుస్తుంది. పార్ట్ 1 అంటే సీజ్ ఫైర్ ఎందుకు అన్నాడు అని. చూడండి, మనకి కాలాస్ నికావో అంటాడా, Yeah. అలాగా. తర్వాత ఇంకోటి ఏంటో అంటాడు, స్తూపాన్ని తెస్తాడు కదా KGF లో, ఎల్ డిరాడో. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతాడు ప్రశాంత్ నీల్. మామకి ఒక స్క్రిప్ట్ రాసే అలవాట్లు ఇదో. Yeah. సైడ్ ఎడిటింగ్ మర్చిపోతామా మనం? బీటెక్ లో ఏం చేసేవాళ్ళం, డిగ్రీలోని సైడ్ ఎడిటింగ్ గుర్తుంచుకొని సొల్ రాసేవాళ్ళం. మనోడు అంతే, సైడ్ ఎడిటింగ్ లో ఏం చేస్తాడు, పక్కన అలా తీసుకెళ్ళిపోతాడు. సొల్లు ఉండదు కానీ సినిమా ఉంటుంది. పార్ట్ 1 సీజ్ ఫైర్ గుర్తుంచుకోవాలి. KGF అంటే ఎల్ డిరాడో. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి, మెయిన్ పాయింట్స్ ఎగ్జామ్ లో పక్కా వస్తాయి. ఓకే, బాగుంది. ట్రైలర్ అయితే బాగుంది. సినిమా బుకింగ్స్ కూడా అయిపోయి టికెట్స్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ రోజు వెళ్ళిపోతాం, మీకు రివ్యూ ఇచ్చేస్తాం. ఇది చూసి మాకు చిన్న బూస్ట్ ఇస్తే ఆ రివ్యూ కూడా మీకు చెప్పేస్తాం. ఏంటంటారు? ఓకే, థ్యాంక్ యూ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కింద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చిన్న ప్రోత్సాహం ఇవ్వండి. ప్రియ కదా, చేయండి కొంచెం.